ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎంపీపీని పోలీసులు కొట్టడం దారుణమని మాజీ ఎంపీ బుట్టా రేణుక దాడిని ఖండించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మిగనూరు మండల ఎంపీపీ కేశన్నపై పోలీసులు దాడి చేసి కొట్టడం దారుణమని కర్నూలు జిల్లా మాజీ ఎంపీ ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక అన్నారు. పోలీసులందరూ అలాంటి వారేనని నేను అనను, కానీ ఎంపీపీపై దాడి చేసిన పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకుని కేశన్నతో కలిసి సమన్వయం చేసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి వ్యవహరించడం సరికాదని, అందరినీ సమానంగా పోలీసులు చూడాలని ఆమె పోలీస్ డిపార్ట్మెంట్కు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ముఖ్యంగా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, నిన్న జాతర చాలా బాగా జరిగింది. అందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జాతరలో పార్టిసిపేట్ చేశారు. కానీ పోలీసుల అతి ఉత్సాహమో మరి ఏంటో తెలియదు, కానీ ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని, ఒక ఎంపీపీ ఉన్న వ్యక్తిని మన ఎమ్మిగనూరు రూరల్కి ఎంపీపీగా ఉన్న కేశన్న గారిని కొట్టడం జరిగింది. అది చాలా దారుణం. అంటే అర్థం చేసుకోవచ్చు, జనం ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు పుష్ చేసుకొని తోసేసుకొని దాంట్లో వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అయ్యారా ఏంటో తెలీదు. కానీ ఒక పక్కన అతను ఒక ఎంపీపీ అని చెప్తున్నా కూడా అతనితో ఆర్గ్యూ చేస్తూ అతన్ని తోసి అతన్ని కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి.